మనలో చాలా మందికి ఇదొక సాధారణ అనుభవమే. పగలంతా మన జీవితం చాలా బిజీగా సాగిపోతుంది. ఆఫీస్ వర్క్, కాలేజ్, బాధ్యతలు, ట్రాఫిక్, ఫోన్ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా ఇవన్నీ కలిసి మన మైండ్ను పూర్తిగా ఆక్యుపై చేసేస్తాయి. ఆలోచించడానికి టైమున్నా ఎనర్జీ ఉండదు. కానీ రాత్రి పడుకోబోయే సమయానికి లైట్లు ఆపేసి గది నిశ్శబ్దంగా మారిన తర్వాత మనం ఒంటరిగా బెడ్ మీద పడుకున్న క్షణంలో మాత్రం మైండ్ ఒక్కసారిగా యాక్టివ్ అవుతుంది. అప్పటివరకు సైలెంట్గా ఉన్న ఆలోచనలన్నీ ఒకేసారి బయటకొస్తాయి. అదే మనం చెప్పుకునే ఓవర్ థింకింగ్. పగటి సమయంలో మన మైండ్ ఎప్పుడూ ఏదో ఒక డిస్ట్రాక్షన్తో బిజీగా ఉంటుంది. ఎవరో మాట్లాడుతుంటారు, ఫోన్ మోగుతుంటుంది, ఏదో ఒక పని చెయ్యాల్సుంటుంది. ఈ డిస్ట్రాక్షన్స్ మన ఆలోచనలకు బ్రేక్లా పనిచేస్తాయి. కానీ నైట్ టైం వచ్చేసరికి అవన్నీ ఆగిపోతాయి. చుట్టూ నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దంలో మైండ్కు తప్పించుకునే దారుండదు. అందుకే పగలంతా మనం ఇగ్నోర్ చేసిన థాట్స్ అన్నీ నైట్ టైంలో సర్ఫేస్ అవుతాయి. నిశ్శబ్దం కొత్త ఆలోచనలను సృష్టించదు, మనలో ఉన్నవాటినే బయటకు తీసుకొస్తుంది. మన బ్రెయిన్లో ఒక భాగముంటుంది, దాన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇది మనకు లాజికల్గా ఆలోచించడానికి, ఎమోషన్స్ను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పగలు ఇది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. కానీ రాత్రి సమయానికి మన బాడీ అలిసిపోతుంది, స్లీప్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాంతో ఈ లాజికల్ పార్ట్ స్లో అవుతుంది. అప్పుడే ఎమోషనల్ బ్రెయిన్ కంట్రోల్ తీసుకుంటుంది. ఎమోషనల్ బ్రెయిన్కు లాజిక్ అవసరముండదు. చిన్న సమస్యను కూడా పెద్ద క్రైసిస్లా చూపిస్తుంది. అందుకే పగలు ఓకే అనిపించిన విషయం రాత్రి మాత్రం భయంకరంగా అనిపిస్తుంది. రాత్రివేళ మన ఎమోషన్స్ చాలా ఇంటెన్స్గా ఫీల్ అవుతాయి. భయం ఎక్కువగా అనిపిస్తుంది. ఒంటరితనం మరింత బలంగా తాకుతుంది. చిన్న రిగ్రెట్ కూడా చాలా పెద్ద బాధలా అనిపిస్తుంది. దీనికి కారణం మన బ్రెయిన్లో ఉన్న సర్వైవల్ మెకానిజం. చీకటి, నిశ్శబ్దం ఇవి మన బ్రెయిన్కు అలర్ట్ సిగ్నల్స్లా ఉంటాయి. అందుకే మన ఎమోషన్స్ యాంప్లిఫై అవుతాయి. ఇది మన వీక్నెస్ కాదు, మన నేచర్. నైట్ టైంలో మనం ఎక్కువగా ఒంటరిగా ఉంటాం, మాట్లాడటాలు తగ్గిపోతాయి, మెసేజెస్ రావు. ఈ ఒంటరితనం మన మైండ్లో చాలా ప్రశ్నలను లేపుతుంది. నేను నా లైఫ్లో కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నానా? నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? నేను నిజంగా సక్సెస్ అవుతానా? ఇలాంటి ప్రశ్నలు ఒకటి తర్వాత ఒకటి వస్తుంటాయి. మనిషి సోషల్ బీయింగ్. ఒంటరిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ దాన్ని థ్రెట్లా ఫీల్ అవుతుంది. దాని ఫలితమే నైట్ ఓవర్ థింకింగ్. పగలు మనం చాలా విషయాలను సప్రెస్ చేస్తాం. ఎవరో మాటలతో బాధపెట్టినా, సిచ్యువేషన్ నచ్చకపోయినా రియాక్ట్ అవ్వకుండా ఉండిపోతాం. టైం లేదు, ఎనర్జీ లేదు అని అనుకుంటాం. కానీ ఎమోషన్స్ ఎప్పటికీ లోపలే ఉండలేవు. రాత్రి అవి థాట్స్గా బయటికొస్తాయి. కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఇన్సైడ్ నుంచి బయటకు రావాలని ట్రై చేస్తాయి. నైట్ టైం ఓవర్ థింకింగ్ అంటే మన మైండ్ తన ఎమోషన్స్ను ప్రాసెస్ చేయాలని ప్రయత్నించడం. నైట్ టైంలో ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కెరీర్, మనీ, మ్యారేజ్, హెల్త్, పేరెంట్స్ అన్నీ ఒకేసారి మైండ్లో తిరుగుతాయి. మన బ్రెయిన్ ఫ్యూచర్ను ఇమాజిన్ చేయడంలో చాలా పవర్ఫుల్. కానీ రాత్రి ఎక్కువగా వర్స్ట్ కేస్ సినారియోసే చూపిస్తుంది. ఇది జరగపోతే ఏమవుతుంది? అది ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు మన నిద్రను దూరం చేస్తాయి. పడుకునే ముందు ఫోన్ స్క్రోల్ చేయడం చాలామందికి అలవాటు. కానీ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన స్లీప్ హార్మోన్ అయిన మెలటానిన్ను తగ్గిస్తుంది. బాడీ నిద్రకు రెడీగా ఉన్నా బ్రెయిన్ మాత్రం అవేక్గా ఉంటుంది. ఫోన్ ఆపిన తరువాత వచ్చే సైలెన్స్లో ఆలోచనలు ఒక్కసారిగా స్పీడ్ పెంచుకుంటాయి. అందుకే రాత్రి ఓవర్ థింకింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. రాత్రి ఓవర్ థింకింగ్ నార్మలేనా అని అడిగితే అవును అనే చెప్పచ్చు. ఎందుకంటే రాత్రి ఆలోచనలు రావడం చాలా నార్మల్. దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని ఫేస్ చేస్తారు. కానీ అదే హ్యాబిట్గా మారితే స్లీప్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, లో కాన్ఫిడెన్స్ లాంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మనం మన గురించి మనమే నెగటివ్గా ఆలోచించడం మొదలుపెడతాం. రాత్రి ఎక్కువగా ఆలోచించడం అంటే మనం వీక్ అన్న అర్థం కాదు. అది మన మైండ్ సెన్సిటివ్గా, డీప్గా పనిచేస్తుందన్న సూచన. నైట్ టైంలో వచ్చే థాట్స్ మన శత్రువులు కావు. అవి మన లోపల దాగి ఉన్న భయాలను, కోరికలను చూపించే సిగ్నల్స్ మాత్రమే. వాటిని అర్థం చేసుకుంటే మన లైఫ్లో క్లారిటీ వస్తుంది. అదేదో ఒక జబ్బులా ట్రీట్ చేయకండి. జస్ట్ మొబైల్ని తీసి వీలైనంత దూరంగా పెట్టి పడుకోచాలు.